హలో బేబీ, గుద్దలో చలి పెడుతుంది నాకు. నాకేమైనా పక్కింటి అంటే రథాలు వచ్చి ముద్దు పెడుతుందా? నాకు కూడా సేమ్ ఫీలింగ్, గుద్దలో చలి పెడుతుంది. బేబీ నాకు చాలా చాలా చలి పెడుతుంది బేబీ. వేసుకున్నావు మరి ఇంకేంది, వెచ్చగుంటది. చలిలో చలి, నీ గుద్దలో చలి. అస్సలే కాని బేబీ, నేను ఒకటి అడుగుతా చెప్తావా? చలికాలం వచ్చింది, నీ బెడ్షీట్ లోపల గుద్దోలా జాగుంటది. ఆ జాగలు వచ్చి నేను పడుకుంటే ఏం చేస్తావు? నేను ఇన్నోసెంట్ బేబీ, నేనేం చేయను అని అంటా అనుకున్నా. అంగబెట్టి నాకు అదుతుందిగా, వేసుడే. నేను అమరుణ్ణి, ఎరిపోకుని కాదు బేబీ. అసలే చలితో రగిలిపోతున్నా, వస్తావా? గుద్దలు ఏం చేస్తా, దెంగుతే దేవరా అంటావు. నాకు దేవరా అనాలనుంది. ఇప్పుడు దేవరా అంటావు, తర్వాత దేవుడా అంటావు పో. అబ్బా గుద్దవాళ్ళ చలి పెడుతుంది మామ, సిగరెట్ తీసుకో. నువ్వేతులు దెంగక నేను సిగరెట్ తాగను. తాగట్రా, ఎవరు తాగమంటుండు? నువ్వు తీసుకో, నేను తాగుతా గాని. పైసలు ఓన్ కాడు, నా తర కాడు, నే పైసలు లేదా? నువ్వు పీక్ పీక్ ముళ్ళ కట్టినవా నాకు అలా పైసలు? నీ అబ్బా సోద్ దెంగకు, సిగరెట్ తీసుకో ఫస్ట్, గుద్దల చలి పెడుతుంది. నీకు గుద్దలుందారా దిమాకు? మళ్ళీ అట్నే అంటావు. దానికంటే మేలు వేరు వేరుగా చాయ్ తాగడం, వెచ్చగా ఉంటది. లపాకి నేద్దాంపా, ఇంకా ఎచ్చగా ఉంటది. లపాకి 200కి వస్తారా గుదాకిలో? దూరంకెళ్ళి సన్నిట్లో చూపిస్తే దెంగేమంటది. సరే అని చాయ్ సిగరెట్ తీసుకో, ఉన్నాయిగా 200. దెంగుదామనే 200. కనీసం సిగరెట్ అనేది తీసుకోరా, హోటల్ వణుకుతున్నాయి చలికి. నువ్వు వచ్చినా సరే నేను సిగరెట్ తీసుకోను, కావాలంటే చాయ్ తీసుకో, లేకుంటే దెంగే. అంతేనారా? లేరా, 4 రాత్రులు వీక్కిస్తా, ముళ్ళ కాటి మిడలు వేసుకో. ఎర్రి పోక. A few minutes later. సిగరెట్ ఎందుకు తీసుకున్నారా గుదాకిలోడా? నీ జోలకెళ్ళి ఇచ్చినవారా పైసలు? వీడు అబ్బా వీని జాతిందేగా, వీని కంట్ల నా సుల్లి, వీని గుద్దని కరగాదులు దెంగా. ఊకో మామ, ఎందుకంత కోపం? సంపద ఎంగినా పాపం లేదురా మిమ్మలను. ఓరి పొట్టిలని చూడక, చాయ్ బిల్లు కూడా నేనే కడతా కానీ ఊకో, గుడి గులవుకు. అది కాదు మామ, వీడు వీని మొడ్డల బ్యాంకు. నన్ను కాదా తిట్టేది? వీని వాళ్ళ ఇంట్లో బల్లి దెంగా, రోడ్డు మీద బర్రలు దెంగా, ఇంటి చుట్టూ ఉన్న కుక్కలు దెంగా. ఏమైందో చెప్పరాదు సిపాయి. వీడు అబ్బా నాకాన్ని ఆకులు లేక మూతులు నాకుతుంటే అకౌంట్లు ఉన్న 200 దెంగిపోయిండు. మళ్ళా ఎక్స్ట్రా ఛార్జులు, లౌడా ఛార్జులు, దినమ్మమ్మ ఛార్జులు, మళ్ళా మైనస్ బ్యాలెన్స్ 400 దెంగిడు మీదంగా. ఆతలో అక్కడ పైసలు ఏమన్నా మొలుస్తున్నాయి ఈయనకి ఈయనకే? పాత చెప్పవాడి దెంగినా పాపం లేదు ఇటువంటి కొడుకులను. ఏమైందిరా పోరాడా, ఏమో ఆగమాగం అవుతు నువ్వు. వీడబ్బా అకౌంట్ లో పైసలు ఇద్దామని పోతే కేసు ఉండదు, లౌడ్ ఉండదు, మొడ్డు ఉండదు. దానికి మనం ఏం చేయాలి? ఛార్జీలు లంజడుకునికి. పోనీలే మనోడా అనుకుంటే గుద్దల గుసాయించు కొడుకు. పోనీలే పోరాడా పోనీ. నీ పైసలు కాదుగా పోయింది, నీ గుద్దే నొప్పలేస్తుంది పాటు ముసలనామడ్డ. గాలికి వేయడానికి గాలికి పోవాలి, గాలికి పోయి కమ్మని గుద్ద కలిగించుకోవద్దు. అయినా నా గుద్ద నొప్పి నీకేం తెలుస్తుంది పాటు. 200 తెంగిండు. గలపక్క గడికి పోయి సన్లు చూసి వచ్చినా అయిపోను. అట్లా మనసుకు ఒక తుప్తుంటుండే. The next morning. చలి చలి ఏం చలి రాయి చలి, ఇంతగానో మంట పెట్టినా కానీ గుద్ద అనుకుతుంది. అవును మామ, ఈ చలి జాతింది ఇంకా. ఎక్కడ చలి మామ ఇది? అబ్బా ఏంద్రా చలి ఇవాళ ఎక్కువ ఉంది. అబ్బా స్వెటర్ కొని మంచి పని చేసిన మామ నేనైతే. లోపల ఎచ్చగా ఉంది స్వెటర్ వేసుకుంటే. మీరు కూడా కొనుక్కోరు మామ, ఎచ్చగా ఉంటుంది, స్టైల్గా ఉంటుంది. ఆ శ్రద్ధలు చుట్టుకుంటే ఎంత గలీజ్గా ఉంది. నేను చూడు ఎంత స్టైల్గా ఉన్నాను స్వెటర్ వేసుకొని. మీరంటే ఉన్నోళ్ళు మామ, స్వెటర్లు వేసుకుంటారు, లౌడ వేసుకుంటారు, లస్క్ వేసుకుంటారు. ఇప్పుడు మా ముందు ఎదురు కూడా అవసరమా? ఎందుకు ఇప్పుడు గాలికి కంపెనీ గుద్ద కలిగించుకుంటావు? అట్లాగా గుద్ద మూసుకొని కూర్చో. అబ్బా ఈ టైంలో నా పక్కన ఒక పిల్లి ఉంటే మస్తు ఉంటుందిరా, ఎచ్చగా హగ్ చేసుకొని కూర్చుంటా. పిల్లారా ఈ సీజన్ అనుకుని నేను తలకాయ వాళ్ళ కూడా. మనకి ఇది ఒక దిక్కున ఒట్టలు అనుకుంటుంటే వీనికి ఒక దిక్కు కోరికలు పుడుతున్నాయి. పిల్ల కావాలి, పిల్లతో సుఖం కావాలని. బిడ్డరా అప్పటి నుంచి మనం ముందు స్వెటర్ కొన్నా చెప్పి షో దెంగుతుండ్రా. నా అతలో స్వెటర్ ఉచ్చోషిగాల దెంగుతా. కూల్ 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 మామ, ఎందుకంత ఆవేశం? వీని జాతి దెంగ ఒక దిక్కు ఒట్టలనికి వస్తుంటే మళ్ళీ కూల్ 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 అనడేందా వీడు. కొట్టారే వాడు మళ్ళీ మనకు స్వెటర్ గుర్తు చేస్తుంది మామ, చిన్న చూపు చూస్తుంది మనని. నీ అబ్బా నువ్వు మంచిగా గుద్దలంటుకోవారా, వానికి లేని పోని అన్ని చెప్పి తెంగుతున్నావు. అదంతా కాదురా బై, నువ్వు మా దోసుగాను అయితే ఆ స్వెటర్ ఇప్పి కూర్చో. అంతే మామ అంతే, ఇప్పో అని చెప్పు. నీ అబ్బా ఇద్దరు కలిసి నాకు దీపం పెడదామని చూస్తారు గారా. ఓ యా మోసం దొంగ పుక్తోస్తానం. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ దెంగు, కామెంట్ దెంగు, అట్లనే సబ్స్క్రైబ్ దెంగు. మామారా పక్కన ఉన్న గంటను కూడా దెంగు మర్చిపోకు. మేము వీడియో పెట్టినామంటే నీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే మామ, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి, ఎంజాయ్ పండుగ.